అందరికీ స్వాగతం. హిందూ మతంలో శ్రీకృష్ణుడిది చాలా ప్రత్యేకమైన స్థానం. భాగవత పురాణం లాంటి గ్రంథాలు ఆయన్ని విష్ణువు యొక్క సంపూర్ణ అవతారంగా కీర్తిస్తాయి. ఈరోజు మనం శ్రీకృష్ణుడి కథ, ఆయన బోధనల్లోని లోతైన విషయాలను వివరంగా తెలుసుకోబోతున్నాం. అయితే అసలు కృష్ణుడి కథలోకి వెళ్లే ముందు మనమందరం ఓ ప్రాథమికమైన ప్రశ్న వేసుకుందాం. అదేంటంటే, అసలు భగవంతుడు భూమి మీదకు ఎందుకు రావాలి? ఈ ఒక్క ప్రశ్నకి సమాధానం దొరికితే అవతార రహస్యం మొత్తం అర్థమైనట్టే. దానికి సమాధానం అవతారం అనే సంస్కృత పదములోనే దాగి ఉంది. దీనికి చాలా అద్భుతమైన, లోతైన అర్థముంది. అదేంటంటే, మానవుణ్ణి ఉద్ధరించడానికి భగవంతుడే స్వయంగా కిందికి దిగిరావడం. సరే, మరి ఈరోజు మనం ఏం చూడబోతున్నామంటే, ముందుగా అవతారం అసలు ఎందుకు వస్తుంది, ఆ తర్వాత కృష్ణుడి అద్భుతమైన జననం, ఆయనలోని ఎన్నో కోణాలు, ఆయన ముఖ్య బోధనలు, చివరగా ఆయన చూపించిన 3 ముక్తి మార్గాల గురించి తెలుసుకుందాం. సరే, మరి మొదటి భాగానికి వస్తే, అసలొక దైవిక అవతారం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? ఆ అవసరం ఎప్పుడు, ఎందుకు వస్తుంది? మన గ్రంథాలు ఏం చెప్తున్నాయంటే, ఈ విశ్వంలో ధర్మాన్ని, అంటే ఓ రకంగా నైతిక, సామాజిక సమతుల్యతను కాపాడటానికి అవతారం వస్తుంది. ఎప్పుడైతే అధర్మం పెరిగిపోయి అంతా గందరగోళంగా మారుతుందో అప్పుడు దైవిక జోక్యం తప్పనిసరి అవుతుంది. మరి అలాంటి విశ్వ సంక్షోభానికి అంతిమ పరిష్కారంగా వచ్చినవాడే శ్రీకృష్ణుడు. అందుకే ఆయన్ని పూర్ణావతారం అంటారు. అంటే దైవిక గుణాలకు ప్రతీకలైన 16 కళలతో, అంటే 16 శక్తులతో పరిపూర్ణంగా అవతరించినవాడని అర్థం. సరే, ఇక కృష్ణుడి జననం దగ్గరకొద్దాం. ఈ కథ ఎలా మొదలవుతున్నో తెలుసా? ఒక నాటకీయమైన భవిష్యవాణితో. కంసుడు తన చెల్లెలు దేవకిని రథం మీద తీసుకెళ్తున్నాడు. అంతలోనే ఒక ఆకాశవాణి వినిపించింది. దేవకికి పుట్టబోయే 8దో సంతానమే నీ మృత్యువు అని. అంతే, ఆ భయంతో కృష్ణుడు పుట్టకముందే దేవకీ వసుదేవులను కంసుడు చెరసాలలో బంధించాడు. ఈ అద్భుతమైన కథ అంతా మనకు భాగవత పురాణం లాంటి ప్రాచీన గ్రంథాలలో చాలా వివరంగా కనిపిస్తుంది. మనం ఇప్పుడు చర్చిస్తున్న విషయాలకు ది డివైన్ లైఫ్ సొసైటీ వారి వ్యాఖ్యానాలను ఆధారం చేసుకుంటున్నాం. ఇక కృష్ణుడు పుట్టిన రాత్రి అదొక అద్భుతం. ఆయన జన్మించగానే చెరసాల కాపలా వాళ్లంతా దైవిక మాయలో పడి గాఢ నిద్రలోకి జారుకున్నారు. తాళాలు వేసిన తలుపులు వాటంతటా అవే తెరుచుకున్నాయి. చివరికి వరదలతో ఉప్పొంగి ప్రవహిస్తున్న యమునానది కూడా పసికందును తీసుకువెళ్తున్న వసుదేవుడికి దారి ఇచ్చింది. చూశారా, దైవిక సంకల్పం ముందు ప్రకృతి కూడా తలవంచింది. సరే, జననం తర్వాత కృష్ణుడు పెరిగి పెద్దయ్యాక ఆయనెలాంటివాడు, ఆయన పోషించిన పాత్రలేంటి, ఆయనలోని విభిన్నమైన, సంక్లిష్టమైన కోణాలేంటో ఇప్పుడు చూద్దాం. కృష్ణుడి స్వభావంలో ఒక విచిత్రమైన, అద్భుతమైన ద్వంద్వత్వం కనిపిస్తుంది. ఒకవైపు చూస్తే ఆయన తన స్నేహితుడైన అర్జునుడికి కేవలం ఒక సారథి, రాజసూయ యాగంలో అతిథుల కాళ్లు కడిగేంత వినయశీలి. కాని మరోవైపు చూస్తే ఆయనే 3 లోకాలకు అధిపతి, సర్వశక్తిమంతుడు. ఈ 2 విరుద్ధమైన లక్షణాలే ఆయన పరిపూర్ణతకు అసలైన నిదర్శనం. ఆయన జీవితాన్ని చూస్తే అన్ని పాత్రలే. ఒక విద్యార్థిగా కేవలం 64 రోజుల్లో 64 కళలు నేర్చుకున్నాడు. ఒక యోధుడుగా ఎందరో రాక్షసులను, క్రూరుడైన కంసుడిని సంహరించాడు. రాజ్య నిర్మాతగా సముద్రం మధ్యలో ద్వారకా నగరాన్ని స్థాపించాడు. చివరికి ఒక శాంతి దూతగా యుద్ధాన్ని ఆపడానికి చివరి క్షణం వరకు ప్రయత్నించాడు. దుర్యోధనుడి దగ్గరికి శాంతిదూతగా వెళ్ళినప్పుడు కృష్ణుడన్న ఈ మాటలు గమనించండి. ఆయన రాజనీతిజ్ఞతకు ఇదొక గొప్ప ఉదాహరణ. శాంతి ఎంత ముఖ్యమో దాన్ని నిలబెట్టడానికి ఆయన ఎంత బలంగా ప్రయత్నించాడో ఇది మనకు చూపిస్తుంది. ఇప్పటిదాకా కృష్ణుడి పనులు, ఆయన లీలల గురించి చూశాం. కాని అసలు ఆయన అవతారం యొక్క ముఖ్య ఉద్దేశమేంటి? అదే ఆయన బోధనలు. ఇప్పుడు వాటి గురించి చూద్దాం. ఈ శక్తివంతమైన మాటలు ఆయన తన ప్రియ స్నేహితుడు, భక్తుడైన ఉద్ధవుడికి చెప్పినవి. భగవద్గీత తర్వాత కృష్ణుడి బోధనలలో దీని అత్యంత ముఖ్యమైనదిగా భావిస్తారు. ఆయన తత్వశాస్త్రం యొక్క సారాంశమంతా ఇందులో ఉంది. అంటే దీని సారాంశం ఏంటి? చాలా సింపుల్. మనం ఈ ప్రపంచం నుంచి వేరు అనే భ్రమను వదిలేయాలి. ప్రతి వస్తువులో, ప్రతి జీవిలో చివరికి మనలో కూడా ఆ భగవంతుణ్ణి చూడగలగడమే నిజమైన విముక్తి. అదే అసలైన జ్ఞానం. సరే, ఇక మనం చివరి భాగానికి వచ్చేశాం. ఇందులో కృష్ణుడు
వేర్వేరు స్వభావాలున్న మనుషుల కోసం బోధించిన ఆచరణాత్మకమైన ఆధ్యాత్మిక మార్గాల గురించి తెలుసుకుందాం. ఇక్కడ ఒక గొప్ప విషయమేంటంటే కృష్ణుడు అందరికీ ఒకే దారి చూపించలేదు. ప్రతి ఒక్కరి స్వభావానికి తగ్గట్టుగా 3 ప్రధాన మార్గాలను వివరించాడు. ప్రపంచంతో ఎక్కువ అనుబంధం ఉన్నవాళ్లకి కర్మయోగం, అంటే నిస్వార్థ సేవ. అటూ ఇటూ కాకుండా మధ్యస్థంగా ఉండేవారికి భక్తియోగం. ఇక పూర్తి విరక్తితో ఉన్నవాళ్లకి జ్ఞానయోగం, అంటే జ్ఞానమార్గం. ఉదాహరణకు భక్తి యోగాన్ని తీసుకుంటే ఇందులో ఏం చేయాలి? భగవంతుడి కథలు నమ్మకంతో వినడం, ఆయన కీర్తిని పాడుకోవడం, నిస్వార్థంగా సేవ చేయడం, చివరికి అన్ని జీవులలో ఆ దేవుడినే చూడగలగడం. ఈ 3 మార్గాలలో ఏవి అనుసరించినా చివరికి చేరే గమ్యం ఒక్కటే: అహంకారం, బంధాల నుంచి విముక్తి. ఇక్కడ చెప్పిన మాటలు ఆ స్థితిని అద్భుతంగా వివరిస్తాయి. ఆత్మన్ అంటే మన నిజమైన స్వరూపం. అలాంటి స్థితికి చేరిన వ్యక్తి బయటి ప్రపంచం నుంచి వచ్చే సుఖదుఖాలకు ప్రభావితం కాకుండా తనలోనే ఆనందాన్ని పొందుతాడు. ఇక ముగింపుగా ఒక ప్రశ్న. మన చుట్టూ ఇన్ని పరధ్యానాలు, ఇన్ని డిస్ట్రాక్షన్స్ ఉన్న ఈ రోజుల్లో ఈ అంతర్గత ఏకాగ్రత, ఈ భక్తి మార్గం నుంచి మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏమైనా ఉందా? ఆలోచించండి.